భరత్ గారు చెప్పండి. నేను అనుభవంగా నేను చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ పిఆర్సీలలో అక్కడెక్కడ మీకు కొట్లాడిన వాళ్ళము. ఇది పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి గారే నన్ను కోర్సుగా కూడా ఏం లేదు అన్న తర్వాత ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేసేది ఏముండదు, వీళ్ళు చెప్పేది కూడా ఏముండదు. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎందుకంటే మీ సభలనే ఆయన మాట్లాడింది. భేషజాలకు పోకుండా మా టీచర్ సంఘాలను, మాకు అక్కడ కూర్చున్నటువంటి టీచర్ సంఘాలు పిలుచుకోరు. ఎన్ని సంఘాలు అందరూ పిలుచుకోరు, ఓ 10, 20, 30, 50 సంఘాలు అందరు పిలుచుకోరు. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చర్చ జరిపి, ఇగో ఇది చేస్తా, ఆ ముగ్గురు కమిటీ మెంబర్ ముందర కూర్చొని పెట్టుకోమని ఒక 2-3 గంటలు. ఇవాళ ప్రభుత్వంలో వీళ్ళు నిజంగానే వీళ్ళ చేతులు దాటిపోతారు. ఉద్యోగులు కింద వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకో, రిటైర్డ్ ఎంప్లాయీస్ 5-6 మంది ఇట్లా చనిపోయారు అనుకోండి, వాళ్ళ కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడతారు. అరే ఏందని చెప్పేసి అప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులలో దాటక ముందే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఆ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ముందర కూర్చోబెట్టుకొని, మా నాయకులు ముందర కూర్చోబెట్టుకొని, ఇగో ఖచ్చితంగా ఏం లేదంటే ఊరుకోరు, నువ్వు ఏం చేస్తావు కాదు, 10 కాకపోతే 5, ఇప్పుడు 5 తర్వాత ఇస్తాను చెప్పు, కానీ మొత్తం నేనేం చేయలేను మీరే నడుపుకోవాలంటే కాదు, అది పద్ధతి కాదు. అది ముఖ్యమంత్రి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రిలీజ్ చేస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫస్ట్ జీతం ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ, ఇంకా ప్రమోషన్స్ రకరకాల ఉన్నటువంటి ఆ సరిశిక్ష అభియాన్ వాళ్ళని పర్మనెంట్ పెట్టుకుంటూ వీళ్ళ ముందర పెట్టి మీరు ఇవి అయినాయి చేస్తా అని చెప్పి టైం చేయండి అవుతుంది. కానీ ఉట్టిగా 6 వాళ్ళు నేను చెప్తున్నా రాసి పెట్టుకొని మళ్ళీ 1 వారం రోజుల తర్వాత మళ్ళీ పెట్టి నేను వస్తా, 6 రోజులు కాదు కదా, ఇంకా 60 రోజులైనా ఆ ముగ్గురు కమిటీలు మళ్ళీ 3 సార్లు మీటింగ్ పెట్టుకుంటారు, పేపర్లో టీవీలో వస్తాయి, మాట్లాడింది గంత తప్ప సమస్యలేని పరిష్కారం కావు. ఇదే మా జగదీష్ గారు అది ఇంతకుముందు చెప్పినట్లు అక్కడ మీటింగ్ పెడితే సరూర్ నగర్ లో మా నాయకులు కొట్లాడిండ్రు, తిట్టిండ్రు, మా ముందర తిట్టిండ్రు. మేము కూడా ఒప్పుకున్నాం, కరెక్టరా బాబు అని చెప్పి మళ్ళీ తీసుకొని పోయినాం, ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయినాం, మళ్ళీ 30% ఇప్పించి చేసినాం. అట్లా మాకు వాళ్ళకు ఉన్నటువంటిది, ఆమోస్ గారి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటిది టీఎన్జిఓలకు మాకు ఒక పేగుబంధం కనుక వాళ్ళు వచ్చి అడగాలి, మేము అడుగుతూనే పోతామని కాదు, వాళ్ళు అడిగినా అడుగు మేము కాపాడుకోవడం, వాళ్ళు క్షేమంగా ఉంటే సంతోషం, వాళ్ళ కష్టాలు అంటే మాత్రం ఖచ్చితంగా మేము వస్తాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, లేకపోతే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు దాని ఉంటాం. ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అయితే తప్ప ఉట్టి కాలయాపన మాత్రమే, ఉట్టి ఎవరికి అప్పచెప్తే మాత్రం కాదు. ఇవాళ మంత్రులు కూడా కాదు చెప్తాము, మంత్రులు ముగ్గురు వచ్చి పిలిస్తే కూడా కాదు, అది మంత్రులు తప్పించుకున్నట్టున్నారు, మా వల్ల కాదు అబ్బాయి, ఎందుకు బదనాం అవుతాం, ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి కాదు, ఏం కాదు, ఎందుకు ముందర పోవాలని చెప్పి వారి ముఖ్యమంత్రి గారు చెప్పినరో ఏమో, ఇంకా వీళ్ళ మీద అది దాటేసి బదనాం అవుతామని చెప్పి ఆఫీసర్ల మీద వాడిద్దామని దొబ్బుతున్నట్టున్నారు. అది కాదు, ఖచ్చితంగా ముగ్గురు మంత్రులు, ముగ్గురు కమిటీ ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యమంత్రి కలిసి పరిష్కారం ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే గాని వాళ్ళకి ప్రభుత్వంలో మంచి పేరు వస్తుంది. దీన్ని దాటేస్తే కాదు, మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీ మీటింగ్ లోనే జరిగింది కనుక దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను తీసుకొని ఒకటి చెప్పాను, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాను, బల్మూరు వెంకట్ కూడా ఆయన రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి ఆయన చూస్తున్నాడు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆయనకు అప్పగిచ్చారు. ఎవరు ఏ టీవీ ఛానల్ కూడా తీసుకోలే, మీద తీసుకున్నారు, చాలా బ్రహ్మాండంగా చర్చ పెట్టిండ్రు. ఈ చర్చ అంశాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఈ అంశాలు పంపించండి. అందుకే మీ పెన్షనర్ కుమారుడు అంటే మీరు కూడా భాగస్వామ్యమే. ఇప్పుడు నేను కూడా పెన్షనరే, అక్కడ మీరు పెన్షనర్ కుమారుడు, మా నాన్న కూడా పెన్షనరే, మా నాన్న కూడా టీచరే, మా కుటుంబాలని దానికి రిలేటెడ్ ఉన్నాయి కాదని పోయేటివి కాదు కదా, ఇవన్నీ కూడా మీ మీదికలు అయింది కనుక మీరు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మేము మాట్లాడేటివన్నీ కూడా మా జగదీష్ గారు కానీ, మా ముజీబ్ గాని, బల్మూరు వెంకట్ గారు మాట్లాడింది కానీ, మేము మాట్లాడింది కానీ, ఇగో ఇట్లా చర్చ జరిగింది అని చెప్పి దీనికి పరిష్కారం ఓవరాల్ ఇట్లా అడిగిందని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడితేనే పరిష్కారం అవుతుంది. ఇది పెద్ద కాకముందే, చిలికి పెద్ద తుఫాన్ కాకముందే దీన్ని ప్రారంభంలోనే మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సమస్యలు ఇప్పుడు వీళ్ళకి కూడా ముఖం ఉండాలి కదా, ఈ చర్చలు చాలా హంబుల్ గా మాట్లాడారు. అంటే ప్రతిపక్షలో ఉండి అట్లా కాకుండా, ఎస్ మేము తప్పులు చేశాం, వాళ్ళు అది చేశారు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని అంగీకరించారు. ఖచ్చితంగా ఇప్పుడు మేము చాలా చేసినాం, 99% చేసినాము, 90% చేసినాము, ఒక 5-10% చేసేటి వాళ్ళు అర్థం చేయలేకపోయినాము, వాళ్ళతో కన్విన్స్ చేయలేకపోయినాము, మాట్లాడలేకపోయినాము, పొరపాటు జరిగిపోయింది. అది ఇప్పుడు ఇవాళ హైయెస్ట్ శాలరీ మాకు లేకపోవచ్చు, మా ఎంప్లాయీస్ మేము ఇచ్చినప్పుడు హైయెస్ట్ శాలరీ, తర్వాత మిగతా పిఆర్సీ ఇచ్చింది, మిగతా రాష్ట్రాల్లో పెరిగి ఉండొచ్చు. ఇలా మళ్ళీ ఒక పిఆర్సీ గట్టిగా ఇచ్చినాం అనుకో, మళ్ళీ హైయెస్ట్ శాలరీ అవుతుంది ఇండియాలో. పిఆర్సీ గట్టిగా ఇచ్చుడు కాదు, అసలు ఇచ్చుడే పరిస్థితి కనిపిస్తుంది.